సెషన్స్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకి కవితని పోలీసులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా తన కుమారుడికి పరీక్షలున్నాయని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత వేసిన పిటిషన్ ని న్యాయస్థానం ఇప్పటికే తిరస్కరించింది. ఈ నెల 16న కవిత సాధారణ బెయిల్పై విచారణ జరగనుంది. మరోవైపు ఈడీ తనని అక్రమంగా అరెస్టు చేసిందని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. రైట్, మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితకి జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగిసింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈరోజు ముగిసిన నేపథ్యంలో ఆమె తీహార్ జైలు నుంచి అధికారులు నేరుగా రోజువని కోర్టుకు తీసుకొస్తున్నారు. మరి కొద్దిసేపట్లో రోజువని కోర్టుకి కవిత చేరుకుంటారు. కవిత చేరుకున్న తర్వాత ఆమె జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఇంకోవైపు కస్టడీ కోరుతుంది. ఆల్రెడీ కోర్టు కూడా అనుమతించింది సిబిఐకి ఆమెని విచారించుకోవడానికి. ఈ నేపథ్యంలో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని మరింత పెంచే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఆమెకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదించిన నేపథ్యంలో నిన్న కవిత బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేశారు. మరి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజుల పాటు లేదా 10 రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ. దేశంలో ప్రస్తుతం